ఐఎంఎస్కి అడ్మిషన్ జస్ట్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి బీటెక్ మీరు ఏ ప్రోగ్రామ్ చదివినప్పటికీ కూడా టీసీఎస్ పేపర్ రాయలో 4-5 రోజులు ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించిన బుక్స్ కూడా చాలా క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో ఇవ్వడం జరిగిందంటే ఎలిమెంట్స్ ఆఫ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లీవ్ అని లేకపోతే ఇలా బుక్స్ ఇచ్చారండి. లేకపోతే ప్రోగ్రామింగ్ ఏంటి, కాంప్లెక్సిటీకి ఏ బుక్స్ చదవాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మొత్తం అన్ని రకాల ఫౌండేషన్ డేటా స్ట్రక్చర్స్కి ఏంటి, ఆల్గరిథమ్స్కి ఏంటి, కంప్యూటర్ ఆల్గరిథమ్స్కి ఏం చదవాలి, ఇవన్నిటికి కూడా సంబంధించినటువంటి బుక్స్ లిస్ట్ వాళ్ళకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దాని గురించి అవసరం లేదు. బట్ బుక్ మొత్తం చదవక్కర్లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి ఉపయోగపడుతుంది. సరే మరి ఇదంతా జస్ట్ అంతా మాకు చెప్తున్నారు ఏంటి సార్, మేము అందరం ఇంజనీరింగ్ వాళ్ళం కదా, మొత్తం ఆంధ్ర తెలంగాణ అంటేని ఈ బీఎస్సీ వాళ్ళు ఏళ్ళలో ఎక్కువ ఉండవు కదా సార్, మాకేంటి ఇది, మాకు సంబంధం ఏంటంటే ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు కాబట్టి దీన్ని ఎంత ఫోకస్డ్గా అంత పర్టికులర్గా చెప్తున్నాడు. సార్ నేను ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదవలేదు, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ చదవలేదు, మరి నేను చేయొచ్చా అని అడిగితే చేయొచ్చు. ఇంజనీరింగ్ సార్ మెకానికల్ చదివాను, లేకపోతే కొట్టది సివిల్ ఇంజనీరింగ్ చదివాను, నేను కెమికల్ ఇంజనీరింగ్ చదివాను, నేను ఈ దీనికి షిఫ్ట్ అయ్యి చేయొచ్చా అని అడిగితే చేయొచ్చు. ఈ యొక్క మోస్ట్ ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ దిస్ కంట్రీ, ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అనుకోండి. ఇంకా అస్మాను టైర్ 1 కాలేజీలు ఏంటి ఏంటి అని తినేస్తూ ఉంటారు కదా కామెంట్లో పెట్టి, వినండి పేర్లు చెప్తాను. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, ఆఫ్ కోర్స్ ప్లానెటరీ సైన్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ, స్పేస్ సైన్స్, అన్ని రకాల కోర్సుల్లోనూ జస్ట్ మీకు ఫిజిక్స్ అని ఒక పదాన్ని త్రో చేశాను అంతే, దానికి సంబంధించి ప్రతి సబ్ ఫీల్డ్లోనూ వెళ్ళి చేసే అవకాశం ఉంటుంది పిహెచ్డి. సో అదొక ఇన్స్టిట్యూట్. బోస్ ఇన్స్టిట్యూట్ నేను చాలా సందర్భాల్లో వాడాను, ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీ. ఇప్పుడు దూరండి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దీని గురించి ఒక వీడియో కూడా చేసినట్టున్నా, రీసెర్చ్ సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్. ఎవరైనా ఒకసారి ఆల్రెడీ చేసిన కాబట్టి మరి పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం, అందుకు నా పాత వీడియోలు చూసుకుంటూ ఉంటే ఆ టైటిల్తో దీన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. బోస్ ఇన్స్టిట్యూట్ కలకటా, హరీష్ చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాగ్యరాజ్, అట్లాగే హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ HBNI, ఇది కూడా చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీటిలో అండర్ గ్రాడ్యుయేషన్ ఉండదు కాబట్టి మీకు తెలియదు అంతే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD ప్రోగ్రామ్స్ ఉంటాయి. ముంబై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు, అందరికీ తెలిసిందే, చాలా సందర్భాల్లో ఈ పేరును వాడుతూ ఉంటాను నేను. అట్లాగే ఐజర్ బెరంపూర్, ఐజర్ భూపాల్, ఐజర్ కలకటా, ఐజర్ మొహాలి, ఐజర్ పూణే, ఐజర్ తిరువనంతపురం, ఐజర్ తిరుపతి, ఆల్ IISCs అన్నీ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. అలాగే IISc బెంగళూరు ప్రెస్టీజియస్ కాలేజ్ దీంట్లో కూడా యాడ్ అవుతుంది. అలాగే IIST ఎక్కువగా చెప్తూ ఉంటాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం కూడా ఇందులో ఉంటుంది. అట్లాగే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ది అటామిక్ రీసెర్చ్ ఏదైతే కల్పకం ఏదైతే ఉంటుందో, ఇది కూడా 1-2 వీడియోల్లో నేను చెప్పినప్పుడు చెప్పాను. దీనికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్ ఏదైతే గుజరాత్లో ఉందో అది కానివ్వండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్లో, దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను గతంలో.